డెలివరీ తర్వాత సెకండ్ డే హాస్పిటల్లో ఏమేం జరిగింది, ఎలా గడిచిందో చూద్దామా. నిన్నటి కన్నా ఇవాళ కొంచెం బెటర్గా ఫీల్ అవుతున్నాను. లేచి నడవడం కావచ్చు, కూర్చోవడం, బేబీకి ఫీడ్ ఇవ్వడం ఇవంతా చాలా కంఫర్టబుల్గానే అనిపించింది. మార్నింగ్ లాక్టోనిక్ గ్రాన్యూల్స్ వేసుకొని పాలు తాగాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, చట్నీ, సాంబార్ తినేసి ఆ తర్వాత 2 అవర్స్కి పాలకు సూప్ ఇచ్చారు. మనం డేలో వీలైనంత వరకు లిక్విడ్స్ తీసుకుంటుండడం వల్ల బ్రెస్ట్ మిల్క్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మనకు కూడా హైడ్రేటింగ్గా ఉంటుంది. ఆ తర్వాత మా బుజ్జోడికి ఫస్ట్ బాత్ చేయించారు. ఏడుస్తాడేమో అనుకున్నాం కానీ అస్సలు ఏడవలేదు, చాలా ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత న్యూబార్న్ స్క్రీనింగ్ టెస్ట్ కోసం ఇవి అరౌండ్ ఒక 50+ టెస్ట్లు అయితే ఉంటాయి. బేబీకి చాలా చాలా మ్యాండేటరీ. దీనికోసం బ్లడ్ శాంపుల్స్ అయితే కలెక్ట్ చేసుకున్నారు. అలాగే జాండీస్ టెస్ట్, ఇయరింగ్ టెస్ట్ ఇవన్నీ కూడా చేశారు. అన్ని రిపోర్ట్స్ నార్మలే వచ్చాయి. ఇంకా జాండీస్ కూడా బిలిరూబిన్ లెవెల్ విత్ ఇన్ నార్మల్ రేంజ్లోనే ఉన్నింది. ఆ తర్వాత నర్స్ వచ్చేసి ఆయుర్వేదిక్ ఆయిల్ తోటి ఫుల్ బాడీ మసాజ్ చేపించి నాకు కూడా బాత్ చేపించారు. చాలా రిలాక్సింగ్గా, రిఫ్రెషింగ్గా అనిపించింది. డెలివరీ అయ్యాక హైజీన్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది 5 days 9 days బాతే చేయకూడదు అంటారు. బట్ డాక్టర్స్ అయితే ఎవ్రీడే కంపల్సరీ బాత్ చెయ్యాలి అనేసి అయితే చెప్తారు. ఆ తర్వాత ఫిజియోథెరపిస్ట్ వచ్చి 2 weeks లోపు మనకు ఫాస్ట్ రికవరీ ఉండడం కోసం కొన్ని సేఫ్ ఎక్సర్సైజెస్ కూడా చేపించారు అండ్ డైలీ చేయాలని అయితే చెప్పారు. వీటి గురించి నేను మన యూట్యూబ్ లాంగ్ వీడియోలో డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను. నెక్స్ట్ లాక్టేషన్ కన్సల్టెంట్ వచ్చి బ్రెస్ట్ ఫీడింగ్ గైడ్లైన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పొజిషన్స్ ఇవన్నీ కూడా చెప్పారు. ఇంకా మ్యాండేటరీగా బేబీకి ఎవ్రీ 2 hours ఫీడ్ చేసి ఇమీడియట్గా బర్ప్ ఇవ్వాలి. బేబీకి బర్ప్ చేయించడంలో మా ఆయన ప్రో అనే చెప్పాలి. ధన్వి టైంలో అంతే, నేను ఫీడ్ చేస్తే తను బర్ప్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే, సేమ్ ఫాదర్ డ్యూటీ. ఏమంటే ఈసారి మా ధన్వి కూడా యాడ్ అయింది, నేను బర్పిస్తా బేబీకి అనేసి. తను జస్ట్ 4 year old అయినా కూడా ఎంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంది అంటే, నాకు నడవడానికి కష్టమని చేయి పట్టుకుంటుంది, వాటర్ అందివ్వడము, ఫుడ్ తినిపించడము, ఇలా ఒక అమ్మలాగా ఎంత కేర్ తీసుకుంటుందో బేబీని కూడా అంతే. అలాగే నేను చూసుకుంటానమ్మా అంటుంది. ఇలా హాస్పిటల్లో మా సెకండ్ డే అయితే గడిచింది.